ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు రాఘవపురం గ్రామ కొండ నుండి గ్రావెల్ యథేచ్ఛంగా అక్రమంగా వందలాది లారీలతో రవాణా చేస్తున్నారు. అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా గ్రావెల్ ను రవాణా చేస్తున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా రాయల్టీ చెల్లించకుండా సర్కార్ ఖజానాకు భారీగా గండి కొడుతుందన్నారు. గ్రావెల్ మాఫియా వందల సంఖ్యలో లారీలు అర్ధరాత్రి నుండి తెల్లవారి దాకా జేసీబీ మిషన్ల ద్వారా కొండలను పిండి చేస్తూ జేబులో నింపుకుంటున్న గ్రావెల్ మాఫియాను అరికట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అక్రమ గ్రావెల్ రవాణా తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని, ఈ అక్రమ తవ్వకాల్లో రవాణాపై వెంటనే నిలిపివేసి బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ పేర్కొన్నారు. అక్రమంగా గ్రావెల్ తవ్వుతున్నారని మా దృష్టికి తెలియవచ్చింది. ఎవరైతే అనుమతులు లేకుండా వెంచర్లకి తవ్వుతున్నారో వాటి మీద ఎన్ని మీటర్లు తోలేదో అనేది చూసి కఠినమైన చర్యలు తీసుకుంటాము. బాధ్యతపై క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పేసి ఇంకా మా దృష్టికి వచ్చిందని ఇప్పుడే తెలిసింది. కాబట్టి ఇమీడియట్గా ఈ రోజు నుంచి మేము విజిలెన్స్ పెడతాము. ఎవరన్నా కన్నా అనుమతి లేకుండా కనుక తొలినట్టయితే కఠిన చర్యలు తీసుకున్నామని చెప్పేసి ఇప్పటివరకు అనుమతుల కోసం ఎవరో కూడా మా దగ్గరికి అయితే రాలేదు. ఎటువంటి అనుమతులు కూడా పొందలేదు. గత 3 రోజుల నుంచి తవ్వకాలు జరుపుతున్నారు సార్, ఏం చెప్తారు సార్? దాని మీద ఈరోజు మాకు దృష్టికి వచ్చింది కాబట్టి ఇమీడియట్గా అక్కడ ఏదన్నా ఈ నైట్ నుంచి మేము విజిలెన్స్ పెడతాము. కంపల్సరీగా ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్గా సీజ్ చేసేసి ఫైన్ చేస్తాం. కడప జిల్లా చక్రాయపేట మండలం